చట్టం ప్రకారంగా అక్వైర్ చేస్తాం, ఏదో తూతు మంత్రంగా కాంపెన్సేషన్ ఇస్తాం అనే విధంగా ఈ ప్రభుత్వం వివరిస్తున్నది. మహానటి సావిత్రిని మరిపించేలా నిన్న గుండ్రాతి మడుగులో నటించారు అని ఆరోపించారు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్. యూరియా ఇవ్వని కేంద్రాన్ని వదిలి రైతుల కోసం కష్టపడుతున్న రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలా అంటూ దుయ్యబట్టారు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారని, మళ్లీ ఒకసారి స్థానిక ఎన్నికల్లో గట్టిగా మీకు బుద్ధి చెబుతారన్నారు. మహబూబాబాద్ జిల్లా రైతాంగానికి యూరియా సక్రమంగా అందించడం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, అన్ని శాఖల అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు రామచంద్ర నాయక్. మీరు 10 బస్తాలు యూరియా బస్తాలు తీసుకొని 1-2 గంటలు నిలబడితే ఒకటే ఇచ్చారని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం, ఇది మహానటి సావిత్రి గారి తర్వాత సత్యవతి రాథోడ్ గారే అని చెప్పేసి డోర్నకల్ ప్రజలు అనుకునే విధంగా, మీ స్థాయి తగ్గే విధంగా భవిష్యత్తులో ఇలాంటివి చేయొద్దని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. బీజేపీ కేంద్ర ప్రభుత్వం జాప్యం వల్ల యూరియా పంపిణీలో మరి ఇబ్బందులు ఏర్పడ్డది. దాన్ని ప్రశ్నించాల్సిన టీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ కుటుంబ సభ్యులు బీజేపీతోని లోపాయకారికంగా మరి వారితో అనుబంధాలు పెంచుకుంటూ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే కుట్రలు చేస్తూ ఉన్నారు.